క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన జర్నీని స్టార్ట్ చేసినటువంటి సుహాస్ 'కలర్ ఫోటో' సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారారు. ఆ సినిమా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో ఇప్పుడు తర్వాత సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. రీసెంట్‌గానే ఒక బిడ్డకి తండ్రైన సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో మన ముందుకొచ్చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాల్లోకి వెళ్తే టాలీవుడ్‌లో ఎంతో చక్కగా 'కలర్ ఫోటో' సినిమాతో నేషనల్ అవార్డ్ చిత్రంలో నటించి మెప్పించారు. ఇప్పుడు నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని చేసినటువంటి తాజా చిత్రమే ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్'. సుహాస్‌కి జోడీగా శివాని నాగారం నటించారు. శరణ్, పుష్ప జగదీష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో వెళ్తే కథ విషయానికొస్తే మరి యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమే ఇది. అంబాజీపేట అనే గ్రామంలో మ్యారేజ్ బ్యాండ్ కొడుతూ ఒకవైపు కటింగ్ షాప్ చేస్తూ ఉంటాడు మల్లి. అతను పద్మావతి కవల పిల్లలు. ఆమె స్కూల్లో టీచర్‌గా చేస్తుంటుంది. మళ్ళీ పెద్దింటికి చెందిన వెంకట్ బాబు అలాగే చెల్లి లక్ష్మి అంటే చాలా ఇష్టం. రోజు తన షాప్ నుంచి కాలేజీకెళ్తున్న లక్ష్మిని చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతాడు మళ్ళీ. అతన్ని లక్ష్మి కూడా చూస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆమెకి లవ్ లెటర్ కూడా రాస్తాడు. ఆమె ఒప్పుకోవడంతో ప్రేమ కథ మొదలవుతుంది. తన కటింగ్ షాప్‌ని అడ్డాగా చేసుకొని పిచ్చి పిచ్చిగా ప్రేమించుకుంటారు. అయితే ప్రేమ వరకు ఓకే. పెళ్లి వరకు వెళ్ళడం కష్టమని తమ ఫ్యామిలీ వేరు, అలాగే తమ ఫ్యామిలీ వేరు. పెద్ద గొడవ అవుతుందని లక్ష్మి మల్లిని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ అతనంటే చచ్చేంత ప్రేమని లోపల దాచుకుంటుంది. మరోవైపు మళ్ళీ అక్క పద్మని ఊళ్ళో పోరగాళ్ళు అలాగే వెంకట్ బాబు తమ్ముడు అవమానిస్తారు. అసభ్యంగా మాట్లాడతారు. దీంతో మల్లికి అతని మధ్య గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. దీంతో శరణ్యని బట్టలు లేకుండా చేసి అవమానిస్తారు వెంకట్ బాబు. ఈ విషయం తెలిసి కోపంలో వెంకట్ బాబుగా వెళ్తాడు మళ్ళీ. ఈ గొడవలో అతని గుండు గీయిస్తారు. ఇది పెద్ద గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్లో జరిగే ఈ గొడవలో వెంకట్ బాబుని తన్నుతుంది పద్మ. మరోవైపు తన చెల్లి లక్ష్మి మళ్ళీ మధ్య ఉన్న ప్రేమ విషయం వెంకట్కి తెలుస్తుంది. దీంతో ఒకవైపు అవమానం, మరోవైపు చెల్లిని ప్రేమించడం, అలాగే తమపై తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో వెంకట్ బాబు ఏం చేశాడు? లక్ష్మి మల్లికి సొంతమైందా? శరణ్యకి జరిగిన అవమానం ఏంటి? ఈ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ గొడవలు ఎంత దూరం వెళ్ళాయి? వారి లైఫ్ ఎలా మార్చాయి? చివరికి ఏం జరిగిందనేదే మిగిలిన కథ. గ్రామం, ధనిక, పేద మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు ఇలాంటివి చాలానే వచ్చాయి. ఖైదీకి ముందు నుంచి ఆ తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఆత్మాభిమానం కోసం పేదవాళ్ళు, తక్కువ కులం వాళ్ళు చేసే తిరుగుబాటు, పోరాటం, అంతిమంగా సినిమా కథావస్తువు. మొత్తానికి క్లైమాక్స్ చుట్టూ ఇదే తిరుగుతుంది. ఎమోషన్స్ని, డ్రామాని క్రియేట్ చేస్తూ సినిమాని చేసే పని బాగానే కుదిరింది. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు సక్సెస్ ఫార్ములాగా మారింది. ఈ క్రమంలో తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అలాంటి కాన్సెప్ట్తో వచ్చిందే. అవమానించడం, అప్పుల పేరుతో ఆస్తులు లాక్కోవడం, పేద ధనిక మధ్య ప్రేమ అనే పాయింట్ అయితే కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తానికి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ చిత్రాన్ని రూపొందించారు. మొత్తానికి ఈ సినిమా కథా విషయానికి వచ్చినట్లయితే ఆర్టిస్టుల మొత్తం పర్ఫార్మెన్స్లో సుహాస్ అయితే మళ్ళీ జీవించేశాడు క్యారెక్టర్లో. ఈ మూవీలో హైలైట్లో ఒకటి శరణ్య పాత్ర. అయితే శరణ్యనే హీరోగా మారిపోతుంది సెకండ్ హాఫ్లో. 2-3 సీన్లో ఆమె సుహాస్ని డామినేట్ చేసేసిందట. పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్ అయితే హైలైట్ అని చెప్తున్నారు. డైలాగులు కూడా వేరే రేంజ్లో ఉంటాయి. థియేటర్లో అయితే శరణ్యకి విజిల్స్ పడేలాగా ఉంటాయట. ఎమోషన్స్, డ్రామా డోస్ని పెంచి ఆకట్టుకున్నారు. మొత్తానికి దర్శకుడు సక్సెస్ అని చెప్పేయచ్చు. గోపరాజు రమణ కూడా తనదైన పాత్రలో ఆకట్టుకున్నారు. తెలుగులో మరి వెంకట్ పాత్రలో నితిన్ అయితే అద్దరగొట్టేశాడట. అలాగే టెక్నీషియన్స్ కూడా ఎంతో చక్కగా చేశారు. మొత్తం బుల్లెట్ లాంటి డైలాగులతో కేకలు పెట్టిచ్చేశారట. ఈ సినిమాలో డైలాగులు కూడా వేరే రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఫైనల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కొడితే రీసౌండ్ వచ్చేలా ఉంది. అందరూ కలిసి ఈ సినిమాకి ప్రాణం పోసేశారని చెప్పొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే మొత్తానికి 5కి 5 వేసేయచ్చు. కానీ ఏం చేస్తాం, 3.5 వేసుకుందాం.